వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించి చారిత్రక పూర్వయుగం, చారిత్రక యుగం, వీటి గురించి వీటి యొక్క సైట్స్ ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయని క్షుణ్ణంగా అధ్యయనం చేసినాం. మరి ఈరోజు శాతవాహన సామ్రాజ్యం కంటే ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాజవంశాల యొక్క చరిత్రను ఒకసారి అధ్యయనం చేద్దాం. ఇది కూడా మనకు తరచుగా అక్కడక్కడ 1 లేదా 2 మార్కులు అడుగుతూనే ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హిస్టరీ అనగానే పైన చదువుకుంటే మాత్రం వచ్చేటువంటి మార్కులు రావు. క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చదివితేనే వస్తుంది. ప్రతి బిట్టు మనకు కీలకం అనేది బాగా గమనించాలి. సరే, జాగ్రత్తగా విన్నాం. శాతవాహన సామ్రాజ్యం కంటే ముందే ఉన్నటువంటి సామ్రాజ్యాలు, ముఖ్యంగా ఆంధ్రదేశాన్ని పరిపాలించేటువంటి శాతవాహన సామ్రాజ్యం కంటే ముందే ఆంధ్రదేశము నందవంశంలో అనగా నందవంశ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, నందవంశం తరువాత వచ్చినటువంటి మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, దాని తర్వాత కోస్తాంధ్రలో ఏమైనా కొన్ని రాజ్యాలు ఏమైనా వెలిసాయా, దాని తర్వాత రాయలసీమలు ఏమన్నా ఉన్నాయా అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరే, ముందుగా అస్మక రాజ్యం గురించి మాట్లాడదాం. అస్మక రాజ్యం చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. నిజానికి పోతే ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, కానీ మనం శాతవాహన సామ్రాజ్యం చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా అస్మక రాజ్యం గురించి మాట్లాడాలి. అందులో భాగంగానే నేను అస్మక రాజ్యం గురించి మాట్లాడుతున్నా. కానీ బిట్లు రావు అంటే 100% వస్తాయి. ఎందుకనగా తెలంగాణకు సంబంధించిన అంశాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రతో ముడిపడి ఉంది. అందులో భాగంగా ఖచ్చితంగా అడుగుతాడు, జాగ్రత్తగా విన్నాం. సరే, ముందుగా అస్మక రాజ్యం గురించి మాట్లాడదాం. సరే, ఒక విషయం ఏమిటంటే విష్ణు పురాణంలో, ఈ పురాణం కూడా గుర్తుపెట్టుకోండి. పురాణాలు మనందరికీ తెలిసిందే. విష్ణు పురాణాలు దాదాపుగా మనకు 108 పురాణాలు ఉంటాయి. అందులో ఒక పురాణం ఏంటంటే విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. ఏం కథ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కోసల అనేటువంటి ప్రాంతంలో, సార్ తెలుసు మనందరికీ, కోసలాధీశుడు ఎవరిని? రాముడు అంటారు, శ్రీరాముడు అంటారు. ఈ కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఇక్ష్వాకులు, సార్ మీరు అనుకున్నటువంటి ఇక్ష్వాకులు వేరు. మీరు చెప్తే నేను ఉదాహరణకు శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాకు సామ్రాజ్యం గురించి మళ్ళీ మాట్లాడదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల. కోసల రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీరాముని వంశమైనటువంటి, శ్రీరాముని వంశం కూడా ఇక్ష్వాక వంశమే. మీరు ఎప్పుడైనా సినిమా పాటల్లో ఉంటుంది, ఇక్ష్వాకు కుల తీర్థ అని. ఎవరిని అంటారంటే శ్రీరాముని అంటారు. ఆ శ్రీరాముని వంశమైనటువంటి ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి ఈ ఇక్ష్వాక వంశం ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు? కోసల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఈ విధంగా కోసల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి 2 రాజులు, ఆ 2 రాజుల పేర్లు ఏంటంటే ఒకరి పేరు అస్మకుడు, ఇంకొకటి పేరు మూలకుడు. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకంటే ఏపీ హిస్టరీలో అందరా కట్టు పై చదవద్దండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగానండి. విష్ణు పురాణం ఏమంటుందంటే కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి 2 రాజులు ఉన్నారు. ఆ రాజుల పేర్లు అంటే ఒకరి పేరు అశ్వకుడు, ఇంకోటి పేరు ఏం పేరంటే మూలకుడు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ కోసల ప్రాంతం నుంచి, విష్ణు పురాణం ప్రకారం కోసల ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చి, ఆ దక్షిణ ప్రాంతంలో ఈ అస్మకుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే బోధన్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్, బోధన్ అనేటువంటి ప్రాంతం, దీన్నే పోతన్ అని కూడా అంటారు. సార్ పోతనన్నా ఏకచక్రపురం అన్నా, ప్రతి పదము మళ్ళీ చెప్తున్నా, ప్రతి పదము ఇంపార్టెంటే సార్, జాగ్రత్తగా వినండి. విష్ణు పురాణం ప్రకారం కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి అస్మకుడు మూలకుడు అనేటువంటి 2 రాజులు ఏం చేశారంటే, అందులో ఆ 2 రాజులు అన్నదమ్ముళ్ళు. ఈ అస్మకుడు అనేవాడు ఏం చేశాడంటే దక్షిణ ప్రాంతానికి వచ్చి అస్మకం అనేటువంటి రాజ్యం, అస్మకుడు అనేటువంటి వాడు అస్మక రాజ్య రాజధాని అయినటువంటి బోధన అనేటువంటి ప్రాంతంలో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బోధనకి ఇంకో పేరు ఏంటంటే పోతన అనేవాడు, దీనికి ఇంకో పేరు ఏంటంటే ఏకచక్రపురం. ఈ విధంగా అస్మక రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? బోధనలో స్థాపించాడు. ఈ బోధనకి ఇంకో పేరు పోతన్, దీనికి ఇంకో పేరు ఏకచక్రాపురం. ఈ విధంగా అస్మకుడు అనేవాడు అస్మక రాజ్యాన్ని బోధనలో స్థాపిస్తే, మూలకుడు అనేవాడు వీడు ఏం చేశాడంటే, వీడు చాలా ఇంపార్టెంట్ సార్, మహారాష్ట్ర ప్రాంతం అనగా తెలంగాణకు కొంచెం పైన, అనగా తెలంగాణ ఈ బోధనకు ఈ బోధన ఎక్కడో కాదు,
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడతాను. అక్కడ కూడా జిల్లాల విభజన జరిగింది. మీరు మర్చిపోండి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం బోధన్. ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం పక్కనే అయినటువంటి ఔరంగాబాద్ జిల్లా ఉంది. ఈ ఔరంగాబాద్ జిల్లాకు సంబంధించి ప్రతిదీ ఇంపార్టెంటే. ఔరంగాబాద్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం ప్రతి పదము గుర్తుపెట్టుకోండి. ప్రతిష్టానపురం, దీనికే ఇంకో పేరు ఏం పేరు అంటే పైఠాన్. ఒకటే రోజు మీకు సబ్జెక్టు రాదు, ఎన్నోసార్లు చదవాలి. ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని మూలగడు పరిపాలించాడు. ఏం చెప్తానంటే ఏం సింపుల్ సార్. భారతదేశంలో ఉన్నటువంటి 108 పురాణాల్లో ఒక పురాణం పేరంటే విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, మనం అస్మక రాజ్యాల గురించి మాట్లాడుతున్నాం. అస్మక రాజ్యం బోధన్, అస్మక రాజ్య రాజధాని గురించి మాట్లాడుతున్నాం. ఈ విష్ణు పురాణం ఏం చేస్తుందంటే, ఉత్తరప్రదేశ్లోని కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి అస్మకుడు, మూలకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే, దక్షిణ ప్రాంతానికి వచ్చి అస్మకుడు అనేవాడు ఏం చేశాడంటే, అస్మకుడు అనేవాడు బోధనను రాజధానిగా చేసుకుని అస్మక రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బోధనకే పోతనని ఏకచక్రాపురం అని పేరుంది. సరే, ఈ మూలకుడు ఉన్నటువంటి ఈ మూలకుడు ఏం చేశాడంటే, మహారాష్ట్ర అంటే పక్కనే, అంటే తెలంగాణకు పైనే, అనగా నిజామాబాద్ జిల్లాకు కొంచెం పైనే ఔరంగాబాద్ జిల్లా ఉంది. ఆ ఔరంగాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం పేరు ఏం పేరంటే పైఠాన్. దీనికే ఇంకో పేరు ఏంటంటే ప్రతిష్టానపురం. సార్, చాలా మంది మీకు అంతో ఇంతో పరిజ్ఞానం ఏపీ హిస్టరీ మీద ఉంటే, శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కొంతమంది కొండాపురం అని, కొంత కరీంనగర్ జిల్లాలో ఉంటుంది, కొంతమంది పైఠాన్ అని అంటారు. మరి దాని గురించి మళ్ళీ శాతవాహన సామ్రాజ్యం వచ్చినప్పుడు అధ్యయనం చేద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన రాజధాని ఈ పైఠాను లేదా ప్రతిష్టానపురం. దీని రాజువురు, మూలకుడు ఏ జిల్లాలో ఉంది? ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. సార్, ఇది ఎక్కడుంది? నిజామాబాద్ జిల్లాలో ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. ఈ విధంగా విష్ణు పురాణంలో ఈ అస్మకుడు, ఈ మూలకుడు గురించి ప్రస్తావన ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనందరికీ తెలిసింది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో, అనగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటే బౌద్ధ జైన మతాలు విజృంభించినటువంటి కాలం. ముఖ్యంగా హిందూ మతం మీద ద్వేషంతో వచ్చినటువంటి మతాలు బౌద్ధ జైన మతాలు. ఈ హిందూ మతం ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏం చేసింటే షోడశ మహాజనపదాలు వచ్చాయి. షోడశ మహాజనపదాలు. సార్, మళ్ళీ చెప్తున్నా, మీరు ఇండియన్ హిస్టరీలో జాగ్రత్తగా నేర్చుకుంటారు. షోడశ మహాజనపదాలు అంటే దేశంలో మొత్తం 16 మహాజనపదాలు. జనపదాలు అంటే రాజ్యాలను గుర్తుపెట్టుకోండి. 16 అతిపెద్ద రాజ్యాలు ఉన్నాయి. ఈ 16 అతిపెద్ద రాజ్యాలలో 15 రాజ్యాలు ఉత్తర భారతదేశానికి సంబంధించినవి. కేవలం ఒకే ఒక రాజ్యం ఉంది, దక్షిణ భారతదేశానికి సంబంధించింది, దక్షిణ ప్రాంతానికి చెందింది. అది ఏందో కాదు, అస్మక రాజ్యం. సార్, ఈ అస్మక రాజ్యం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అస్మక రాజ్యం ఉంది. ఈ అస్మక రాజ్య రాజధాని ఏంటంటే బోధన్. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ జిల్లాలో ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అస్మక రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు వస్తుంది. విష్ణు పురాణం ఏం చెప్పింది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒకే ఒక జనపదం ఉంది. దాని పేరు ఏంటంటే అస్మక రాజ్యం. అస్మక రాజ్యం అనేది ఈ బోధన్, ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని ఏంటంటే బోధన్. ఈ బోధన్ ప్రస్తుతం తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. సార్, బోధన్ అనేది ఊరి పేరు, ఇది రాజ్యం పేరు అస్మక రాజ్యం. ఎందుకు వచ్చిందంటే అస్మకుడు పరిపాలించాడు కాబట్టి దానికి అస్మక రాజ్యం అని పేరు వచ్చింది. ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని బట్టి పట్టద్దని. సరే, ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు అస్మక రాజ్య ప్రస్తావన చెప్పేటప్పుడు ఒకసారి గుర్తుకుందో లేదో, ఒకసారి మీరు ఏం చేశారంటే భావరి అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడినాను. సార్, భావరి అనేటువంటి వ్యక్తి జాగ్రత్తగా నేనైతే చెప్పినా ఒకసారి గత వీడియోలో చెక్ చేసుకోండి. సుత్తనిపాతం అనే గ్రంథం ఉంది ఒకటి. సార్, ఇది బౌద్ధ మత గ్రంథం. ఒక్కోసారి ఎగ్జామ్ హాల్లో ఇది ఏ గ్రంథం కూడా అడుగుతాడో. నేను చెప్పినట్టు ఫాలో కావండి, ఖచ్చితంగా ప్రతి అంశము మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటారు. సార్, బౌద్ధ మత గ్రంథమైన సుత్తనిపాతం అనేటువంటి గ్రంథంలో ఏముందంటే, ఈ బాబరి అనేటువంటి ఒకడు ఏం చేశాడంటే, ఈ బాబరి అనేవాడు బోధనలో నివసిస్తున్నాడంట. అస్మక రాజధాని అయినటువంటి బోధనలో నివసిస్తున్నాడంట. ఈ బోధనలో బాబరి అనేవాడు నివసిస్తాడంట. నివసిస్తా అంటే ఈ బాబరికి మొత్తం 16 మంది శిష్యులు ఉన్నారంట. ఈ 16 మంది శిష్యులు ఏం చెప్పారంటే, ఈ బాబరి అనేవాడు ఒరే ఎవరో మగధ ప్రాంతంలో గయా అనేటువంటి ప్రాంతంలో ఎవరో గౌతమ బుద్ధుడంట, ఆయన ఒక పెద్ద మతాన్ని స్థాపించినాడంట. ఆయన యొక్క బోధనలు ప్రపంచానికి దుఃఖాలకు కారణం లేకుండా చేస్తాయంట. మీరు అక్కడికి వెళ్ళండి రా, ఆ బుద్ధుని యొక్క బోధనలు ఏంటి వినండి రా,
విని నా దగ్గరికి రండి ఆయన ఏం చెప్పాడు నాకు చెప్పను రాని పంపించాడంట. ఈ కథంతా ఎవరు చెప్తున్నారంటే సార్ సుత్తనిపాతం సార్ బావరి అనేవాడు సుత్తి కొట్టాడని గుర్తుపెట్టుకోండి. సుత్తనిపాతం అనేటువంటి గ్రంథం ప్రకారం ఎందుకు ఈ గ్రంథం గురించి ఎందుకు మాట్లాడుతున్నా, బోధన రాజధాని గురించి మాట్లాడుతున్నాము. అస్మక రాజధాని బోధన్, అస్మక రాజ్యం గురించి వచ్చింది ఇదంతా. ఈ బోధన అనే ప్రాంతంలో బావరి అనేవాడు ఉన్నాడు, వానికి 16 మంది శిష్యులు ఉన్నారు. ఈ 16 మంది శిష్యులను ఆయన ఏం చేశాడంటే మగధకు పంపించాడు, అనగా బీహార్ ప్రాంతానికి పంపించాడు. అక్కడ గౌతమ బుద్ధుని దగ్గర ఈ 16 మంది శిష్యులు వెళ్ళి ఆయన బోధనలు విన్నారు. విని తిరిగి ఈ 16 మంది శిష్యుల్లో ఒకరి పేరు ఏంటంటే పింగయ్య. మీకు అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ పింగయ్య అనేవాడు వచ్చి, అయ్యా బావరి గారు మీరు చెప్పినట్టే గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళాము, ఆయన బోధనలు విన్నాము, ఆయన గొప్ప వేదాంతి, ఆయన గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ప్రపంచ దుఃఖానికి లేకోకుండా చేస్తాడని చెప్పడంతో ఈ పింగయ్య మాటలు విని ఈ బావరి ఏం చేశాడంటే ఈ బావరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతం స్వీకరించి ఈ పింగయ్య చెప్పినటువంటి సూచనలు, ఈ పింగయ్య చెప్పిన బోధనలు ఈయనకి ఎవరు చెప్పారు, బుద్ధుడు చెప్పాడు, అన్నీ కూడా ప్రజల్లో వ్యాపించి చేయడం జరిగింది. ఇదంతా ఎవరు మాట్లాడుతారంటే సార్ స్వతనిపాతం అనే బౌద్ధ మత గ్రంథం మాట్లాడుతుంది. సార్ మళ్ళీ చెప్తున్నా, అస్మక రాజధాని బోధన గుర్తుపెట్టుకోండి. మూలకడు ఏం చేశాడంటే ఔరంగాబాద్లో ఉన్నటువంటి పైఠాన్ గురించి మర్చిపోద్దండి. దాంతో పాటుగా ఈ బావరి వృత్తాంతం గురించి మర్చిపోద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక గ్రంథం ఉంది, విమానవత్తు అనే గ్రంథం. ఇది కూడా బౌద్ధ మత గ్రంథమే. ఈ విమానవత్తు అనేటువంటి విమానం అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈ విమానవత్తు అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం మహాకాత్యాయనుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మహాకాత్యాయనుడు బుద్ధుని యొక్క శిష్యుడు. ఈ బుద్ధుని యొక్క శిష్యుడు ఏం చేశాడంటే మహాకాత్యాయనుడు అనేవాడు ఏ గ్రంథం ప్రకారం, విమానవత్తు ప్రకారం. సార్ బావరి అనేవాడు బుద్ధుడు శిష్యుడే, కానీ డైరెక్ట్ బుద్ధుడు శిష్యుడు కాదా, పింగయ్యాని మధ్యలో కూడా బోధన విని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ మహాకాత్యాయనుడు ఏం చేశాడంటే బౌద్ధ మతం బుద్ధుని యొక్క శిష్యుడిగా ఉండి వచ్చేసాడు. డైరెక్ట్ ఎక్కడికి వచ్చాడు, అస్మక రాజధాని అయినటువంటి బోధనకు వచ్చాడు. బోధనలో రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఏం చేశాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరించేటట్లు బోధనలు చేసి బౌద్ధ మతాన్ని స్వీకరింపజేశాడు. ఇదంతా కథ ఎవరు చెప్తారు, విమానవత్తు. ప్రతిదీ ఇంపార్టెంటే సార్. సుత్తనిపాతం గ్రంథం ఏం చెప్పింది, విమానవత్తు అనే గ్రంథం ఏం చెప్పింది, విష్ణు పురాణం ఏం చెప్పింది, ప్రతి పదము క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. విమానము మహాకాత్యాయనుడు, విమానము అంటే మహాకాత్యాయనుడు. ఈ మహాకాత్యాయనుడు ఏం చేశాడంటే బుద్ధుని యొక్క శిష్యుడు వచ్చినాడు, అస్మక రాజధానికి వచ్చినాడు, బోధనలోకి వచ్చాడు. బోధన రాజు ఎవడు మనకు చెప్పలా, మన గుర్తు. ఈ బోధన రాజ్యంలోకి వచ్చాడు. బోధనలో ఉన్నటువంటి రాజుని ఏం చేశాడంటే సార్ ఇవన్నీ పాఠ్యపుస్తకాల్లో కూడా ఎక్కడా లేవు. ఎందుకు లేవంటే ఆ రాజులు ఎవరో క్షుణ్ణంగా తెలియడంలే. జస్ట్ ఈ విధంగా వీళ్ళ మత గ్రంథాల్లో ఉన్నాయి, కానీ వాళ్ళు విమానవత్తు అనే గ్రంథంలో మహాకాత్యాయుడైన నేను పలానా రాజులని చెప్పలా. జస్ట్ మహాకాత్యాయుడు ఇట్లా చేసినాడని ఉంది. అందుకే రాజుల పేర్లు లేవు కాబట్టి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎక్కడ అడగడు, ఎందుకంటే గ్రంథాల్లోనే లేవు ఆ రాజులు ఎవరు. కాబట్టి దాని గురించి వదిలేయండి. ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజుకు బౌద్ధ మతాన్ని స్వీకరించేటట్టు చేసినాడు. ఆ గ్రంథం ఏంది, విమానవత్తు. ఎవరు చెప్పారు, మహాకాత్యాయుడు. ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకొని పెళ్లి పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సార్ నెక్స్ట్ ఇంకొక గ్రంథం ఉంది, దాని పేరు ఏంటంటే ఆవశ్య సూత్రము. సార్ ఇది చూడండి, ఆవాసనాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ గ్రంథం అంటే జాగ్రత్త వినండి. ఆవశ్య సూత్రము ఇది ఏ గ్రంథం అంటే ఇది జైన గ్రంథం. ఆవశ్య సూత్రం అనేటువంటి జైన గ్రంథం ఏం చెప్తానంటే చూడండి సార్, ఏం ప్రతిదీ ఒక గ్రంథం అని చెప్తే దానికి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన చదువుకుంటూ వచ్చేస్తుంది. ఆవశ్య సూత్రం అనేటువంటి జైన గ్రంథం ఏం చెప్తానంటే నందవంశానికి చెందినటువంటి మహాపద్మనందుడు అనేవాడు ఉన్నాడు. ఈ మహాపద్మనందుడు ఏం చేశాడంటే మగధ నుంచి కళింగ ప్రాంతాన్ని జయించి, ఇది కళింగ అనుకున్నాం సార్, కళింగ అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. కళింగ యుద్ధం అశోకుడు మౌర్య సామ్రాజ్యం వచ్చినప్పుడు మాట్లాడదాం. కళింగ ప్రాంతాన్ని జయించి కళింగ నుంచి ఇక్కడ చూడండి సార్, కళింగ నుంచి కృష్ణానది మీదుగా కృష్ణానది ఒడ్డున వస్తూ కృష్ణానది దాటుకుంటూ వచ్చి ఇక్కడ బోధన్ అస్మక రాజధాని అయినటువంటి బోధన్ను కూడా ఆక్రమించాడు అని తెలియజేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మగధ నుంచి రోడ్డు ఎక్కడికి ఉంది, అదో కళింగకు ఉంది. కళింగ నుంచి ఎక్కడికి వచ్చింది, బోధనకు వచ్చింది. సార్ కళింగ నుంచి ఎక్కడ జయించాడని ఇప్పుడు ఇదే వీడియోలో మాట్లాడదాం. బాగా అధ్యయనం చేయండి. అవశ్య సూత్రం అనేటువంటి జైన గ్రంథం ప్రకారం
కళింగ మగధ నుంచి, ఎందుకంటే మగధ ప్రాంతాన్ని నందవంశ రాజు పరిపాలించాడు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది సార్, ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ నుంచి అడిగిన ప్రశ్న, దక్షిణ భారతదేశాన్ని మొదటిసారిగా ఈ క్రింది ఏ రాజు జయించాడు? మహాపద్మనందుడు. సార్ నందవంశము మౌర్య సామ్రాజ్యం కంటే ముందే, మౌర్యుల కంటే ముందే ధననందుని ఓడించిన తర్వాత మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. నందవంశంలో మొదటి రాజు అయినటువంటి మహాపద్మనందుడు ఏం చేశాడంటే మగధ నుంచి వచ్చి కళింగను జయించి, కళింగ నుంచి ఈ విధంగా దక్షిణ షోడశ మహాజనపదాల్లో చిట్ట చివరిది దక్షిణ ప్రాంతానికి చెందిన అస్మక రాజధాని బోధనను ఆక్రమించడం జరిగింది. ఇది ఏ గ్రంథం తెలియజేస్తుంది? అవశ్య సూత్రము. అంటే మగధ నుంచి రోడ్డు కళింగకుంది, కళింగ నుంచి కృష్ణానది మీదుగా, కృష్ణా పక్క మీదుగా బోధనకుంది రోడ్డు అని చెప్తాను. ఎవరు చెప్తానంటే అవశ్య సూత్రం అనే గ్రంథం ఉంది. సార్ అవశ్య సూత్రం గ్రంథం ఏం చెప్తుంది? సుత్తలపాదం ఏం చెప్తుంది? విష్ణు పురాణం ఏం చెప్తుంది? ప్రతిదీ పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం వస్తుంది. తర్వాత ఈ జైనమత గ్రంథం సార్, అవశ్య సూత్రం జైనమత గ్రంథం. తర్వాత మనందరికీ తెలిసిందే జైనమత తీర్థంకులు మొత్తం 24. ఈ 24 మంది తీర్థంకుల్లో ఒక వ్యక్తి పేరు ఏంటంటే వృషభనాథుడు. సార్ ఈ వృషభనాథుడు ఒక వ్యక్తి మొదటి తీర్థంకుడు. ఈ వృషభనాథుడు అనేటువంటి తీర్థంకునికి జైనమత గురువులను తీర్థంకురులు అంటారు. మనము ఏపీ హిస్టరీలో మాట్లాడతాం, ఇండియన్ హిస్టరీలో కూడా మాట్లాడతాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 24 మంది తీర్థంకురులో. సార్ తీర్థంకురులు అంటే ఏమిలా? మన జీవన ప్రవాహాన్ని దాటించేవాళ్ళు, జీవన మార్గాన్ని దాటించేవాళ్ళు, జీవితాన్ని ఇక ఇంకో జన్మ లేకుండా చేసేవాళ్ళు తీర్థంకరులు. ఆ తీర్థంకరులు మొత్తం 24 మంది ఉన్నారు. జైనమత తీర్థంకరుల్లో ఒక వ్యక్తి పేరు ఏంటంటే వృషభనాథుడు. ఈ వృషభనాథుడు ఏం చేశాడంటే ఈ వృషభనాథునికి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో ఒక వ్యక్తి పేరు ఏంటంటే బాహుబలి. సార్ మన సినిమా బాహుబలి ఎందుకు పేరు పెట్టింటారో తెలుసు. బాహుబలి అంటే బాగా బలిష్టంగా ఉన్న వ్యక్తులను బాహుబలి అంటారు. ఈ బాహుబలికి ఇంకో పేరు ఏం పేరంటే గోమటేశ్వరుడు. మీకు అందరికీ చాలా మంది పుస్తకాల్లో కొంతమంది ఒక దగ్గర గోమటేశ్వరుడు ఉంటాడు, ఒక్కొక్క బాహుబలి ఉంటాడు. మళ్ళీ చెప్తా, ఒక బిడ్డ పేరు అంటే ఒక అతని పేరు బాహుబలి, ఇంకొక వ్యక్తి పేరు భరతుడు, ఇంకో ఆమె పేరు కూతురు పేరు బ్రాహ్మి. చూడండి సార్, 3 పిల్లలు ఉన్నారు ఈ వృషభనాథుడికి. జైనమత గ్రంథం ప్రకారం వృషభనాథుడు మొట్టమొదటి తీర్థంకుడు. ఈ తీర్థంకుడైన మొదటి వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు. అందులో పెద్దవాడు ఎవరంటే బాహుబలి, రెండోవాడు ఎవరంటే భరతుడు, ఈ చిట్ట చివరి అమ్మ ఎవరంటే బ్రాహ్మి. సార్ ఈ బాహుబలికి ఇంకో పేరు గోమటేశ్వరుడు. సార్ ఈ బాహుబలి అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అస్మక రాజధాని బోధనను పరిపాలించాడంట. అస్మక రాజధాని బోధనను ఎవరు చెప్తున్నారు? జైనమత గ్రంథం చెప్తాంది. ఈ బోధనను పరిపాలిస్తుంటే బోధనలో అతిపెద్ద విగ్రహం ఉందంట. బోధనలో ఎవరిది? మన బాహుబలికి ఇంకో పేరు గోమటేశ్వరుడు. ఈ బోధనలో అతి పెద్ద విగ్రహం ఉంది. బోధనలో ఆ బోధనలో ఉన్నటువంటి అతి పెద్ద విగ్రహాన్ని చూసినటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి చాముండరాయ, మహామంత్రి చాముండరాయ. సార్ వస్తుంది మీకు, ఇక్కడ చెప్తున్నా. మహామంత్రి చాముండరాయ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగల, ఇవన్నీ కూడా ఒక్కసారి ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ నుంచి అడిగిన ప్రశ్నలే. శ్రావణ బెలగల అతి అద్భుతమైనటువంటి జైన మత కేంద్రం శ్రావణ బెలగల. సార్ బౌద్ధులకు ఏ విధంగా అయితే బోధ్ గయా ఎట్లనో జైనులకు శ్రావణ బెలగల అద్భుతమైన ప్రాంతం. ఈ శ్రావణ బెలగలో చాముండరాయ, మహామంత్రి చాముండరాయ అనే వ్యక్తి ఏం చేశాడంటే 58 అడుగుల పొడవైనటువంటి బాహుబలి విగ్రహాన్ని లేదా గోమటేశ్వరుడు విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాడు? శ్రావణ బెలగలో. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ శ్రావణ బెలగల శాసనంలో ఆయన విగ్రహం దగ్గర ఒక శాసనం చెప్పించాడంట. ఎవరు? మహామంత్రి చాముండరాయ. అయ్యా, నేను 58 అడుగుల విగ్రహమే చూశాను, కానీ బోధనలో ఈ బాహుబలి విగ్రహం ఎట్లుంది? అవును, మీకు డౌట్ రావాలా? సార్ వాడెవడు బాహుబలి అనేవాడు బోధనలో విగ్రహం కట్టిస్తే ఈ మహామంత్రి చాముండరాయకి ఏమవసరం వచ్చింది సార్? శ్రావణ బెలగలో ఎక్కడ కర్ణాటక, ఎక్కడ బోధన, ఎక్కడ నిజామాబాద్ జిల్లా? సార్ గుర్తుపెట్టుకోండి, ఇతను జైన మతస్థుడే. ఎందుకోసం అంటే వృషభనాథుడు జైనుడు కాబట్టి ఇదంతా జైన మతం చెప్తుంది. ఇదంతా జైన మత గ్రంథాలు చెప్తున్నాయి. ఈ విధంగా చాముండరాయ అనేవాడు శ్రావణ బెలగలో 58 అడుగుల పొడవైన విగ్రహాన్ని, బాహుబలి విగ్రహాన్ని నిర్మించాడని స్పష్టంగా తెలియజేస్తోంది. సరే, ఇక్కడ ఇంకో విషయం, ఈ భరతుడు ఎవరో కాదు, మన దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తే భరతుడు. భారతదేశము సార్ చాలా మంది పుస్తకాల్లో ఏమో నేర్చుకున్నామంటే శకుంతలకు దుష్యంతునికి మధ్య పుట్టిన సంతానమే
భరతుడు అనేవాడు మనం మాట్లాడుకున్నాం కదా సార్ అంటే మా హిందూ మత గ్రంథాలు ఆ విధంగా చెప్పాయి, జైన మత గ్రంథాలు ఈ విధంగా చెప్పాయి. ఎందుకంటే క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి గ్రంథాలు ఇవి ఏది కరెక్ట్ అనేది చరిత్రకారులకు అందుపట్టదు. కాబట్టి వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ గ్రంథాలు లిఖించుకున్నారు. మనం ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఈ బ్రాహ్మీ ఎవరో కాదు, మనందరికీ తెలిసిందే. బ్రాహ్మీ లిపి అని పదాలు స్పష్టంగా నేర్చుకుంటారు. అశోకని కాలంలో ఉన్న శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఆ లిపి అంటే ఏంది? ఒక భాష ఖచ్చితంగా ఉంటే లిపి ఉండాల్సిందే. ఆ లిపిని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే బ్రాహ్మీ అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు బిడ్డంటే వృషభనాథుని యొక్క కూతురు. ఈ విధంగా అస్మక రాజధాని అయినటువంటి బోధన యొక్క ప్రాంతాన్ని జైన మత గ్రంథాలైనటువంటి దాంట్లో కూడా ప్రస్తావించింది. ఆ జైన మత గ్రంథాల్లో వృషభనాథుడి గురించి ఉంది. ఆ వృషభనాథుడికి 3 పిల్లలని, అందులో బాహుబలి బోధన పరిపాలించాడని, భరతుడు బ్రాహ్మీ అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా అస్మక రాజధాని యొక్క బోధన గురించి మాట్లాడుతున్నాం సార్. ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క ప్రాంతం ఇంకొక వ్యక్తి కూడా పాణిని. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పాణిని అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేటువంటి గ్రంథం ఏంటంటే అష్టాధ్యాయి. సరే, ఈ పాణిని అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. పాణిని అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ పాణిని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో, సరే మీకు శతాబ్దాలు ఇవన్నీ అడగడం, అష్టాధ్యాయి అనే గ్రంథంలో 2 ఊర్ల పేర్లు ప్రస్తావించాడు. అందులో ఒక ఊరి పేరు ఏం పేరంటే అస్మక రాజధాని బోధన గురించి ప్రస్తావించాడు. ఇంకోటి ఏంటంటే కళింగ అంటే నేటి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ విధంగా బోధన గురించి ప్రస్తావించాడు, కళింగ ప్రాంతాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఉంది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఉంది, దాని పేరు ఏం పేరంటే చుల్ల కళింగ జాతక. సార్, జాతక కథలు పేరు వినే ఉంటారు. అందులో జాతక కథలు అంటే ఏంటో కదా బౌద్ధ మతంలో వచ్చినప్పుడు మాట్లాడతాం మనము. జాతక కథలు అనేవి ఎవరు అంటే బుద్ధుని యొక్క గత జన్మ గురించి తెలియజే జాతక కథలు. ఈ దాంట్లో చుల్ల కళింగ జాతక అనేటువంటిది యాక్చువల్గా పోతే ఇది శాసనం అని కొంతమంది అంటారు. లేదు ఇది జాతక కథకు సంబంధించిన ఒక పుస్తకం అని మాట్లాడుతున్నారు. మనకి ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ భాగం దీన్ని శాసనంగా పరిగణిస్తారు. ఈ చుల్ల కళింగ జాతక అనేటువంటి శాసనం ప్రకారం కళింగ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు అస్మక రాజధాని అయినటువంటి బోధనలో ఉన్న రాజును ఓడించి ఈ బోధన ప్రాంతాన్ని ఆక్రమించాడు అని ఏ గ్రంథం తెలియజేస్తుంది అంటే చుల్ల కళింగ జాతక అనేటువంటి గ్రంథం కాదు, శాసనం సార్. చుల్ల కళింగ జాతక అనేటువంటి శాసనంలో ఈ శాసనం ఏడుంది? పేరులోనే ఉంది. చుల్ల కళింగ జాతక అనేటువంటి శాసనం ఏడుంది? కళింగ ప్రాంతంలో ఉంది. ఆ కళింగ ప్రాంతంలో వేసిన శాసనంలో ఏముందంటే కళింగ ప్రాంతానికి చెందినటువంటి రాజు నేను. సార్, ఇక్కడ రాజు అంటే ఎవరు లేరు, చెప్పడం లేదు. వాళ్ళు జస్ట్ ఊరినే కళింగ ప్రాంతానికి రాజు అయిన నేను. ఎందుకంటే ఇవి పూర్తిగా శాసనాలు ఇంకా పేరు వేసుకునే శాసనాలు రావడం లే. చుల్ల కళింగ జాతక శాసనం ప్రకారం కళింగ ప్రాంతానికి చెందిన నేను ఈ బోధన ప్రాంతానికి చెందిన రాజును ఓడించి బోధన ప్రాంతాన్ని ఆక్రమించాలని తెలియజేయడం జరిగింది. ఇవి అస్మక రాజధాని గురించి బోధన గురించి ప్రస్తావనలు. సార్, విష్ణు పురాణం ఏం చెప్పింది? అస్మకుడి గురించి మాట్లాడింది, మూలకుడి గురించి మాట్లాడింది. దాని తర్వాత విమానవత్తు అనే గ్రంథం ప్రకారం మన మహాకాత్యాయనుడు ఏం చేశాడంటే బోధన రాజుకు బౌద్ధ మతాన్ని ఇచ్చాడు. అదేవిధంగా సుత్తనిపాదం అనేటువంటి గ్రంథం ప్రకారం భావరైనటువంటి దాని దగ్గర 16 మంది శిష్యులుంటే అతను ఏం చేశాడంటే బోధగయ పంపించి బుద్ధుని బోధనలు వినమన్నాడు. అందులో పింగయ్య కూడా వచ్చాడు. మళ్ళీ ఇతనికి భావరికి బౌద్ధ మతాన్ని స్వీకరించి తప్పు చేసినట్టు చెప్పడం జరిగింది. చుల్ల కళింగ జాతక అనేటువంటి శాసనం ప్రకారం కళింగ చెందిన రాజు ఏం చేశాడంటే ఈ బోధన చెందిన రాజును ఆక్రమించాడు, ఆ ప్రాంతాన్ని అంతా పరిపాలించడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి అంశాన్ని ఏం చేస్తారంటే 1-2 సార్లు వినండి. ప్రతి బిట్టు కీలకమే కాబట్టి జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సరే, దాని తర్వాత ఒక్కొక్క రాజవంశంలో మన ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంటి చూద్దాం. నందవంశం. సార్, నందవంశంలో మన ఆంధ్ర పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడే చెప్పుకున్నాం. నందవంశానికి చెందినటువంటి మొదటి రాజు అయినటువంటి మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడు ఇప్పుడే మాట్లాడాం సార్. జైనుల గ్రంథమైన అవశ్య సూత్రం ప్రకారం మగధ నుంచి కళింగకు వచ్చాడు, కళింగ నుంచి ఎక్కడికి వచ్చాడు? బోధనకు వచ్చాడు. ఈ విధంగా మగధ నుంచి కళింగకు, కళింగ నుంచి బోధనకు ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు ప్రాంతాన్ని ఆధారంగా చేసుకునే 16 మహాజనపదాలలో
ఒక జనపదం, చివరి జనపదం, దక్షిణ ప్రాంతానికి చెందిన ఏకైక జనపదమైనటువంటి అస్మక రాజ్యము, అస్మక రాజ్య రాజధాని అయిన బోధన్. ఈ బోధన్ లేదా పోతన్ లేదా ఏక చక్రపురాన్ని ఎవరు ఆక్రమించారంటే మహాపద్మనందుడు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహాపద్మనందుడు చాలా చాలా ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వం 350వ సంవత్సరంలో మహాపద్మనందుడు అనేటువంటి వ్యక్తి క్రీస్తు పూర్వం 350వ సంవత్సరంలో ఈ కళింగ ప్రాంతాన్ని కూడా జయించడం జరిగింది. సార్ ఆయన ఏ మతస్థుడంటే మీరు ఇండియన్ హిస్టరీలో క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, జైన మతానికి సంబంధించిన వ్యక్తి ఈయన. ఎవరు? మహాపద్మనందుడు. దక్షిణ భారతదేశాన్ని జయించిన మొట్టమొదటి రాజు ఎవరంటే మహాపద్మనందుడు. ఇండియన్ హిస్టరీలో ఎప్పటికీ ఎవర్గ్రీన్ బిట్టు. దక్షిణ భారతదేశాన్ని జయించిన మొట్టమొదటి రాజవంశము నందవంశము. ఈ విధంగా మహాపద్మనందుడు అవశ్య సూత్రం అనేటువంటి జైనమత గ్రంథం ప్రకారం మగధలో బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? కళింగకు వచ్చాడు. కళింగ ప్రాంతాన్ని కూడా జయించాడు. కళింగ ప్రాంతంలో ఉన్నటువంటి జైనమత విగ్రహాలను ఏం చేశాడంటే మన మగధకి ఎత్తుకొని పోయినాడు, తస్కరించాడు, దొంగతనం చేసి, అంటే వాళ్ళ రాజును ఓడించేసి ఈ జైనమత గ్రంథాలు, జైనమత విగ్రహాలన్నీ కూడా ఎత్తపోయి ఆ మగధలోకి వేయడం జరిగింది. సరే, ఈయన శూద్రుడు, చాలా ఇంపార్టెంట్. ఈయన శూద్రుడు అని గుర్తుపెట్టుకోండి. అంతవరకు ఉన్నటువంటి ఎవరు శూద్ర రాజు లేడు. ఈ శూద్రుడైనటువంటి మహాపద్మనందుడు మగధ ప్రాంతం నుంచి వచ్చి కళింగ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని ఎత్తుకొని వెళ్ళాడు. ఇక్కడ ఏం చేశారంటే, సార్ ఈ మహాపద్మనందుడు ఖచ్చితంగా కళింగ ప్రాంతాన్ని జయించాడు అని ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ కళింగ ప్రాంతంలో, సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం చుళ్ళ కళింగ జాతకత అని ఒకటి మాట్లాడుకున్నాం. దాంతో పాటుగా మహామేఘవాహన వంశం, వెరీ 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 ఇంపార్టెంట్. మహామేఘవాహన వంశం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మహామేఘవాహన వంశం, ఈయన పేరు కూడా మహామేఘవాహనుడు ఆయన పేరు. ఈయన ఒక శాసనం వేయించుకున్నాడు. ఆ శాసనం పేరు ఏంటంటే చుళ్ళ కళింగ జాతక. అర్థమవుతుంది అనుకుంటాను. మహామేఘవాహన వంశానికి చెందినటువంటి మహామేఘవాహనుడు వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మహామేఘవాహనుడు ఏం చేశాడంటే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో 350వ సంవత్సరంలో కళింగ ప్రాంతం నుంచి జైన విగ్రహాలను ఎత్తుకెళ్ళినటువంటి మహాపద్మనందుడు చనిపోయిన తర్వాత, వాళ్ళ వంశం అంతరించిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో మహామేఘవాహనుడు మళ్ళీ కళింగ నుంచి మగధ ప్రాంతానికి పోయి మగధలో ఉన్నటువంటి జైన విగ్రహాలన్నీ తిరిగి, ఎందుకంటే వాళ్ళ శాసనంలో స్పష్టంగా ఉన్నాయి, అయ్యా మన విగ్రహాన్ని ఆయన ఎంచుకున్నాడని తీసుకొచ్చి మళ్ళీ ఈ కళింగ వంశానికి పేరు ప్రఖ్యాతులు తేవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. నందవంశానికి చెందినటువంటి రాజుల కాలంలోనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన, సరే ఎందుకు ఆంధ్ర ప్రాంతం అంటానంటే తెలుగు ప్రాంతం ఇది, తెలంగాణ కూడా మందే ఒకప్పుడు. కాబట్టి ఆ తెలుగు ప్రాంతము లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఈ బోధన అనేటువంటి ప్రాంతాన్ని నందవంశము జయించింది. అందులో మహాపద్మనందుడు మర్చిపోద్దండి. మొట్టమొదటి తొలి రాజు దక్షిణ భారతదేశాన్ని, మళ్ళీ చెప్తున్నా, దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి రాజు. ఎన్నోసార్లు సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్న, ఎన్నోసార్లు గ్రూప్ 1, గ్రూప్ 2 చిన్న ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు. వంశం అంటే నందవంశం గుర్తుపెట్టుకోండి, రాజు అంటే మహాపద్మనందుడు అని గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ అయిపోయింది. నందవంశాన్ని తొలగించి చిట్ట చివరి నందవంశరాజు ధననందుని ఓడించేసి మౌర్య వంశం స్థాపించడం జరిగింది. మౌర్య వంశంలో మౌర్య చంద్రగుప్తుడు తెలుసు మనందరికీ. ఈ మౌర్య చంద్రగుప్తుడు ఏం చేశాడంటే మౌర్య వంశాన్ని స్థాపించాడు. సరే సార్, మరి ఎక్కడైనా ఆంధ్రదేశ ప్రస్తావన ఉందా? ముఖ్యంగా తెలుగు ప్రాంతాల ప్రస్తావన ఉందా ఈ మౌర్య వంశంలో? చూద్దాం ఒకసారి. ఈ మౌర్య వంశంలో ఆంధ్రలో ప్రస్తావన స్పష్టంగా ఉంది. సార్ జాగ్రత్త వినండి. ఈ మౌర్య వంశాన్ని స్థాపించినటువంటి మౌర్య చంద్రగుప్తుడు ఏ మతాన్ని స్వీకరించాడంటే జైన మతం. సార్ ఎందుకు సార్ మనకి ఇప్పుడు ఇతని గురించి, ఈ మతం గురించి అంటే, ఈ మౌర్య చంద్రగుప్తునికి చెందినటువంటి మతం ఏంటంటే జైన మతం. ఈ జైన మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, సార్ ఆ గ్రంథం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇండియన్ హిస్టరీ అయితే ఎవర్ గ్రీన్ బిట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ జైన మత గ్రంథం ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే పరిశిష్ట పర్వన్. ఎన్నిసార్లు అడిగింటాడు సార్, ఏపీ హిస్టరీ కూడా ఇంపార్టెంటే. ఆ గ్రంథం పేరు ఏం పేరు? ఆయన రచించినటువంటి ఎవరంటే హేమచంద్రుడు. మీకు అవసరం లేదు సార్, హేముని గుర్తుపెట్టుకోండి. ఆయన గ్రంథం పేరు ఏం పేరంటే పరిశిష్ట పర్వన్. దాంతో పాటుగా బృహత్ కోశం, బృహత్ కథా కోశం అంటారు.
దీన్ని రచించిన గ్రంథం ఏంటి ఎవరంటే హరిసేనుడు. దీనికంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అడిగింది ఇదే. ఎందుకు చెప్తాను జాగ్రత్తగా. మౌర్య వంశానికి సంబంధించినటువంటి మౌర్య చంద్రగుప్తుడు, ఈ మౌర్య చంద్రగుప్తుడు జైన మతానికి చెందినవాడు. ఈ మౌర్య చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే జైన మతంలో ఒకసారి విపరీతమైన కరువు వచ్చింది. ఆ కరువుని జయించడం కోసం ఏం చేశారంటే ఆ మగధ రాజధాని వదిలేసి, పాటలీపుత్రాన్ని వదిలేసి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి శ్రావణ బెలగల, ఎన్నిసార్లు అడిగాడు సార్, శ్రావణ బెలగల వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే ఎక్కడో మాట్లాడినాను శ్రావణ బెలగల గురించి, ఇప్పుడే మాట్లాడినా. గోమటేశ్వరం విగ్రహం, చాముండరాయ మహామంత్రి చాముండరాయ, ఈ గోమటేశ్వరుడు బాహుబలి విగ్రహం 58 అడుగులు పెట్టారు చూడ. ఇప్పుడే చెప్పాను చూడండి. జైన మతం సార్, ఇక్కడ ఇవన్నీ చూడండి, వృషభనాథుడు కొడుకులే కదా, జైన మత గ్రంథాలే కదా. ఇదో పరిశిష్టపరమైనటువంటి జైన మత గ్రంథం ప్రకారం మగధను పాటలీపుత్రాన్ని వదిలేసి మౌర్య చంద్రగుప్తుడు ఎక్కడికి వచ్చాడు? దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి శ్రావణ బెలగలికి వచ్చాడు. సార్ మనము ఏపీ హిస్టరీలో కర్ణాటక గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే శ్రావణ బెలగలికి ఎట్లా పోయింటాడు ఆయన, అసలు ఎందుకు పోయినాడు దక్షిణ భారతదేశానికి? సార్ వాళ్ళ రాజ్యం కాకుండా పోతే శ్రావణ బెలగల అనే ఊరు మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగం లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు అక్కడ? ఆయన యొక్క అంతర్భాగము వాళ్ళ యొక్క రాజ్యానికి సంబంధించిన భూభాగం కాబట్టి శ్రావణ బెలగలకు వచ్చాడు. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, శ్రావణ బెలగల పక్కన ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగమని స్పష్టంగా తెలుస్తుందని అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీన్ని బట్టి శ్రావణ బెలగలకి ఎట్లా పెట్టాడు? అప్పుడేమైనా విమానాలు ఉన్నాయా? ఏమైనా అప్పుడేమైనా బస్సులు ఉన్నాయా? కార్లు ఏం లేవు. అంటే రహదారి మార్గం గుండా గుర్రాల మీద వెళ్ళింటాడు. ఏ మార్గాల గుండా వెళ్ళింటాడు అంటే మన తెలుగు ప్రాంతాల గుండా వెళ్ళింటాడు. ఒక రాజ్యంలోకి ఒక రాజులు వస్తున్నారంటే ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేది ఏవో ఉంటాయి, కానీ స్పష్టంగా శ్రావణ బెలగలకి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాలన్నీ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి అని చరిత్రకారుల యొక్క ఖచ్చితంగా అభిప్రాయం. ఈ శ్రావణ బెలగలకి పోయి ఆయన నాకు జీవితం వద్దు, మగధ ప్రాంతంలో మాకు కరువులు ఉండకూడదు, కరువులు రాకోకుండా ఉండాలంటే సార్ జాగ్రత్తగా రండి, జైన మతంలో ఒక వ్రతం చేస్తారు. ఆ వ్రతం అంటే కరువులు రాకుండా ఉండడం కోసం కాదు, ఎవరైనా సరే జైన మతస్థులు ఏం చేస్తారంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరి దశలో వాళ్ళు ఏం చేస్తారంటే సల్లేఖన వ్రతం చేస్తారు. సల్లేఖన వ్రతం అన్నా ఒకటే, సంతార అన్నా ఒకటే, ప్రతి పదము ఇంపార్టెంట్, బట్టి పెట్టదండి. సల్లేఖన వ్రతము సంతార అనేది ఈ కింది ఏ మతానికి సంబంధించింది? జైన మతం. అసలు సల్లేఖన వ్రతం అంటే ఏదో తెలుసా? అన్నం తీసుకోకుండా, పానీయాలు ముట్టుకోకుండా, అంటే నీళ్లు తీసుకోకుండా కేవలం గాలి మాత్రమే పీల్చి కొన్ని రోజులకు ఆహారం తీసుకోకపోతే గ్లూకోజ్ ఉత్పత్తి కాదు, శక్తి ఉత్పత్తి కాక చనిపోతారు. ఈ విధంగా శరీరాన్ని అన్న పానీయాలు ముట్టుకోకుండా జైనులు చివరికి చనిపోతారు. దీనిని ఏమంటామంటే సల్లేఖన వ్రతం అంటారు. దీనికి ఇంకో పేరు సంతార. సల్లేఖన వ్రతము లేదా సంతార అనే వ్యక్తి అనేది దాని ద్వారా ఎవరు చనిపోయాడు? ఇండియన్ హిస్టరీలో 176 సార్లు అడిగింటారు. ఎవరు చేశారు? మౌర్య చంద్రగుప్తుడు. ఎక్కడ చనిపోయాడు? శ్రావణ బెలగలలో చనిపోయాడు. ఏ వ్రతాన్ని చేసి? సల్లేఖన వ్రతం. సంతార అనేటువంటి వ్రతం ఈ క్రింది ఏ మతానికి సంబంధించింది? జైన మతము. అసలు సంతార వ్రతము లేదా సల్లేఖన వ్రతం అంటే ఏంది సార్? జైనులు ముఖ్యంగా చివరి దశలో అన్న పానీయాలు ముట్టుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకుని చనిపోతారు, అమరులైతారు. దీనినే సల్లేఖన వ్రతం లేదా సంతార అంటారు. ఈ విధంగా మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం చేసి శ్రావణ బెలగలో చనిపోయాడు అని చెప్పి ఏ గ్రంథం ద్వారా తెలుస్తుందంటే పరిశిష్ట పర్వణ అనేటువంటి జైన మత గ్రంథము. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? హేమచంద్రుడు. దాంతో పాటుగా బృహత్ కథా కోశం అనేటువంటి గ్రంథాన్ని హరిసేనుడు. సార్ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ బృహత్ కథ గుణాంటిని కదా సార్, మర్చిపోండి, మళ్ళీ మాట్లాడతా. బృహత్ కథను ఆధారంగా చేసుకుని వచ్చిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ఒక గ్రంథం పేరు బృహత్ కోశము. ఈ బృహత్ కోశము సార్, కోశం అంటే డబ్బుని గుర్తుపెట్టు. హరి 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 డబ్బు, హరి అంటే విష్ణువు అంతా ఒకటి కదా, డబ్బుని గుర్తుపెట్టుకోండి. హరి బృహత్ కథా కోశము, బృహత్ కోశము, హరిసేనుడు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గ్రంథాలు మౌర్య చంద్రగుప్తుడి గురించి మాట్లాడి అంటే మౌర్య చంద్రగుప్తుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని దాటుకుని శ్రావణ బెలగలకు పోయినాడంటే ఆంధ్ర ప్రాంతం కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగమని దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అశోకుని తండ్రి బిందుసారుడు. ఈయనకు బిరుదు సార్, అమిత్ర ఘాతకుడు. సార్ అవసరంగా ఇండియన్ హిస్టరీలో వస్తుంది, కానీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమిత్ర ఘాతకుడు అంటే యుద్ధ విజేత. అమిత్ర ఘాతకుడు అంటే యుద్ధాలు. ఇంకా ఏం గుర్తుందంటే
తూర్పు పశ్చిమ ప్రాంతాలను జయించిన వాడు, తూర్పు సముద్రం పశ్చిమ సముద్రాల మధ్య పరిపాలించిన వాడు అని బిరుదులు ఉన్నాయి ఈయనకు. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యంలో అశోకుడి తండ్రి పేరు ఏం పేరంటే బిందుసారుడు. ఈ అశోకుడి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బిందుసారుడికి ఒక బిరుదు ఏంటంటే తూర్పు సముద్రం పశ్చిమ సముద్రం. సార్ తూర్పు అంటే బంగాళాఖాతమే, పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్రమే. ఈ బంగాళాఖాతము అరేబియా సముద్రాల మధ్య ప్రాంతాలను జయించినటువంటి వ్యక్తిగా ఎవరికి పేరుంది? బిందుసారుడు అని ఎవరు చెప్తున్నారు? ఒక చరిత్రకారుడు, టిబెట్ సంబంధించినటువంటి చరిత్రకారుడు. సార్ ఎవరు ఈ మధ్య కాలంలో ఉన్న చరిత్రకారుడు, ఆయన 17వ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు. మీకు అవసరంలో శతాబ్దం అవసరం లేదు సార్. తారానాథ్, లామా తారానాథ్. సార్ ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. తారానాథ్ అనే చరిత్రకారుడు. ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, అయ్యా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన బిందుసారుడు అనేవాడు ఉన్నాడు, అశోకుని తండ్రి. ఈయన తూర్పు సముద్రాన్ని పశ్చిమ సముద్రాన్ని రెండింటిని ఏకం చేసి పరిపాలించాడు. అంటే తూర్పు సముద్రం అంటే బంగాళాఖాతం, పడమర సముద్రం అంటే అరేబియా. ఈ రెండు ప్రాంతాలు ఏంటివి? ఆంధ్ర ప్రాంతాలే కదా. అంటే బిందుసారుని కాలంలో కూడా ఆంధ్ర ప్రాంతాలు ఉన్నాయి అని ఎవరు చెప్తున్నారు? మన తారానాథ్, లామా తారానాథ్, బౌద్ధ మత గురువు. ఈ విధంగా తారానాథ్ అనే టిబెట్ గురువు సార్. టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి టిబెట్ దేశానికి చెందినటువంటి లామా తారానాథ్ అనే వ్యక్తి ఆంధ్రదేశాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని సందర్శించి ఈ విధంగా ఆంధ్ర ప్రాంత ప్రస్తావన గురించి తెలియజేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ సార్. ఇక నెక్స్ట్ వెంటనే మౌర్య సామ్రాజ్యంలో అశోకుని గురించి మాట్లాడతాం. ఈయన మీద చాలా బిట్లుంటాయి, జాగ్రత్తగా ఉన్నాం సార్. అశోకుని శాసనాలు చాలా ఉన్నాయి. అందులో అతి పెద్ద శాసనం ఏంటంటే 13వ రాతి శాసనం. గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను చాలా సార్లు అడిగిన ప్రశ్న. అశోకుని శాసనం మన ఇంగ్లీష్ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇక్కడ ఏపీఎస్టీకి సంబంధించి అశోకుని 13వ రాతి శాసనంలో ఏముందంటే, అశోకుని 13వ రాతి శాసనం ఏముందంటే, ఆంధ్ర రాజ్య విషయ, ఆంధ్ర రాజ్య విషయ. సార్ విషయం అంటే ఏంటంటే భూభాగము. అయ్యా నేను మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుడైనటువంటి నేను నా రాజ్యానికి సంబంధించిన భూభాగంలో ఆంధ్ర ప్రాంతం కూడా ఉంది అని స్పష్టంగా 13వ రాతి శాసనంలో తెలియజేయడం జరిగింది. ఈ 13వ రాతి శాసనం ఎవరు వేయించాడు? అశోకుడు వేయించాడు. ఈయన ఏమంటున్నాడు? ఆంధ్ర రాజ్య విషయాన్ని మాట్లాడుతున్నాడు సార్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ అశోకుని పరిపాలనా కాలంలో 4 ప్రాంతాలకు 4 రాజధానులు పెట్టి ఆ 4 రాజధానులకు తన పిల్లలను ఆ ప్రాంత గవర్నర్గా నియమించాడు. అందులో ఒక ప్రాంతం పేరు ఏంటంటే దక్షిణ ప్రాంతానికి సంబంధించి సువర్ణగిరి. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే ఈ సువర్ణగిరిని కర్ణాటకలో ఉంది అంటున్నారు. సువర్ణగిరి సార్ మనకు వద్దు, నేను చెప్పేది కాంట్రవర్సీ వద్దు, జాగ్రత్త. ఈ సువర్ణగిరికి ఒక కుమార అనేటువంటి కుమారుడు కాదు సార్, కుమారుడే ఈయన, ఆయన పేరే కుమార అనేటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమించాడు. మరి ఈ సువర్ణగిరి ఏంది? చాలా మంది చరిత్రకారులు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్తున్నారు. కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సువర్ణగిరి అనేటువంటి ప్రాంతము అశోకుని యొక్క మౌర్య సామ్రాజ్యం యొక్క తూర్పు ప్రాంతంలో తోసలి అని, అంటే కళింగ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది సార్. ధౌలి అని కూడా అంటారు. పశ్చిమ ప్రాంతానికి ఒక ప్రాంతము, దక్షిణ ప్రాంతానికి రాజధానిగా ఏంటంటే సువర్ణగిరి. ఆ సువర్ణగిరి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ సువర్ణగిరికి ఎవరు గవర్నర్ అంటే కుమార సార్. గవర్నర్ అంటే ఆ ప్రాంతాలు హెడ్డుని నా కింద పనిచేయి, అశోకుని కింద పనిచేసేటువంటి వాళ్ళు. కుమార అంటే కుమారుడు కాదు సార్, ఆయన కుమారుడే, ఆయన పేరే కుమార. అశోకుని యొక్క కొడుకైనటువంటి కుమార అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు. మరి ఇక్కడ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సువర్ణగిరి అనేది కర్ణాటక ప్రాంతంలో ఉంది అని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. లేదు, సువర్ణగిరి అనేది ఏంటంటే జాగ్రత్త, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి సార్. మీరు జొన్నగిరి పేరు వినే ఉంటారు పత్రికల్లో. జొన్నగిరి అంటే ఏందో కాదు, వర్షాకాలం వచ్చిందంటే కర్నూలు ప్రాంత వాసులు ఏం చేస్తారంటే ఈ పొలాల్లో ఈ వజ్రాలు తీసుకోవడానికి వజ్రాలు దొరుకుతుంటాయి. జొన్నగిరి బాగా ఫేమస్. చాలా మంది ఏమంటారంటే ఈ సువర్ణగిరి అంటే అయ్యా కర్ణాటకలో ఉండేటువంటి ప్రాంతం కాదు, సువర్ణగిరికే ఇంకో పేరు ఏం పేరంటే జొన్నగిరి అంటే కర్నూలు జిల్లా. అంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జొన్నగిరి అనేది మన దక్షిణ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యంలో 4 ప్రాంతాలకు రాజులు తన కొడుకులు పెట్టింటే ఆ 4 దక్షిణ ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఏంటంటే జొన్నగిరి. ఆ జొన్నగిరికి గవర్నర్ ఎవరంటే కుమార. కానీ లేదు, చాలా మంది సువర్ణగిరి అంటున్నారు. ఇంకా సార్ గ్యారంటీగా జొన్నగిరి అని చెప్పడానికి ఇంకా కొన్ని నిదర్శనాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఈ జొన్నగిరి పక్కనే
రెండు శాసనాలు ఉన్నాయి సార్ జొన్నగిరి ఊరు పక్కనే. ఒక దాని పేరు ఏం పేరంటే రాజుల మందగిరి, వెరీ 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 ఇంపార్టెంట్, రాజుల మందగిరి. ఇంకొక దాని పేరు ఎర్రగుడిపాడు. ఈ రాజుల మందగిరి అనేటువంటి ఊర్లోను ఎర్రగుడిపాడు అనేటువంటి ఊర్లోను అశోకుని యొక్క శాసనాలు బయటపడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అశోకుని యొక్క శాసనాలు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ బయటపడ్డాయి? ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజుల మందగిరి కానీ ఎర్రగుడిపాడు వాళ్ళ ప్రాంతాల్లో బయటపడ్డాయి. మరి ఈ రెండు ప్రాంతాల్లో శాసనాలు బయటపడ్డాయంటే అర్థమైంది ఆ ప్రాంతాలను అశోకుని యొక్క సామ్రాజ్యంలో భాగం. ఈ రెండు ప్రాంతాలు ఏడున్నాయంటే జొన్నగిరికి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి పాఠ్యపుస్తకాల్లో అనేక మంది చరిత్రకారుల్లో అనేక మంది శాసనాల్లో సువర్ణగిరి అనేది ఉంది. సువర్ణగిరి అని స్పష్టంగా ఎక్కడ చెప్పాలి, జొన్నగిరినే సువర్ణగిరి అంటారని. కానీ చరిత్రకారులు ఏమంటున్నారంటే అయ్యా ఈ రెండు ఊర్లు అశోకుని సామ్రాజ్యంలో ఉన్నప్పుడు సువర్ణగిరికి జొన్నగిరి పేరయ్యా అని చాలా మంది అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాలు పక్కన పెట్టేస్తే సువర్ణగిరి అనగా జొన్నగిరి అని గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీ పోతే మాత్రం కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. సార్ ఏం సార్ రెండు రకాలు గుర్తుపెట్టుకోవాలంటే ఒక కాంట్రవర్సల్ మాత్రమే చరిత్రకారుల అభిప్రాయం. రేపు ఎగ్జామినర్లో మీరు సువర్ణగిరి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని కాంట్రవర్సీ అడగడు సార్. దాంట్లో 100% అడగడు. అడిగినా మనకు బిట్టు ఆన్సర్ వస్తుంది. కాబట్టి అట్లా కాంట్రవర్సీ ఏం అడగడు. మీరు గుర్తుపెట్టుకొచ్చిందంటే సువర్ణగిరి అంటే కర్ణాటకలో అయినా ఉండొచ్చు, లేదంటే జొన్నగిరినే మన చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటున్నారంటే ఈ జొన్నగిరికి దగ్గరలో రాజుల మందగిరి ఎర్రగుడిపాడు అనేటువంటి రెండు ప్రాంతాల్లో అశోకుని యొక్క శాసనాలు బయటపడ్డాయి. సార్ గుర్తుకుందా? ఎర్రగుడిపాడులో శాసనంలో ఏముందంటే ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క మస్తిష్కంలో అద్భుతమైన ఆలోచనలు రేకెత్తించాలి అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎర్రగుడిపాడులో. ఈ విధంగా రెండు ఊర్లు జొన్నగిరికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి జొన్నగిరి సువర్ణగిరి అని అంటారని చాలా మంది అభిప్రాయం. ఇది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అశోకుని యొక్క కాలంలో ఉన్నటువంటి శాసనాలు, అశోకుని కాలానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంతం. మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా వివిధ రకాల సామ్రాజ్యాలు వచ్చాయి శాతవాహన పూర్వం అనేది మాట్లాడదాం. సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అశ్మకరాజ్యం గురించి మర్చిపోద్దండి. నేను చెప్పినటువంటి అశ్మకరాజ్యం గురించి రకరకాల విమానవత్తి ఏం చెప్పింది, సుత్తనిపాతం ఏం చెప్పింది, విష్ణుపురాణం ఏం చెప్పింది, చొల్లకళింగ జాతక ఏం చెప్పింది, ప్రతి పదము గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఆ విధంగా నేర్చుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. దాని తర్వాత నందవంశంలో మహాపద్మనందుడు అవశ్య సూత్రం ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు? కళింగ నుంచి వచ్చాడు. కృష్ణానది మీదుగా ఎక్కడికి వెళ్ళాడంటే గోదావరి ప్రాంతాన్ని జయించడం జరిగిందని చెప్పిన ప్రతి పదము నెగ్లెక్ట్ చేయడం చదవండి. తర్వాత మౌర్య చంద్రగుప్తుడు ఏం చేశాడంటే సల్లేఖన వ్రతం ఎక్కడ చేశాడు? శ్రావణ బెలగలో చేశాడు. శ్రావణ బెలగల్లో సల్లేఖన వ్రతం చేస్తే సల్లేఖన వ్రతం అంటే ఏంటి? తన శరీరాన్ని తానే సృష్టించి చేసుకోవడం. ముఖ్యంగా జైలు యొక్క ఇది ఒక క్రియ. ఇది వాళ్ళు చనిపోతారు శరీరాన్ని శుష్కింపజేసుకొని, ఆ విధంగా చనిపోతే దాన్ని సంతారా కాంతార గుర్తుపెట్టుకోండి. శ్రావణ బెలగలు అంటే కాంతార సినిమా కర్ణాటక వచ్చే కదా, సంతార గుర్తుపెట్టుకోండి. సల్లేఖన వ్రతం అన్నా ఒకటే. ఆ విధంగా వాళ్ళు చనిపోతారు. మౌర్యచంద్రుడు ఎందుకు చనిపోయాడు? మన దక్షిణ ప్రాంతానికి సంబంధించిన భూభాగం అనేది వాళ్ళకు ఉంది అని నమ్మకము. ఎవరు చెప్పారు? హేమచంద్రుడు రచించినటువంటి పరిశిష్ట పర్వం. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బిందుసారుడు ఏం చేశాడు? తూర్పు సముద్రాలను పశ్చిమ సముద్రం మధ్య ప్రాంతాన్ని జయించాడని చెప్తున్నారు. ఎవరు? లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి, టిబెట్ చరిత్రకారుడు. కానీ అది కాదని చాలా మంది అభిప్రాయం. మనకొద్దు. తారానాథ్ ఏం చెప్పాడో గుర్తుపెట్టుకోండి. అశోకుడు ఏం చెప్తున్నాడు? 13వ శిలాశాసనం ప్రకారము ఆంధ్ర రాజ్య విషయం, ఆంధ్ర భూభాగం మా దాంట్లో ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి అశోకుని యొక్క నాణ్యాలు, పంచమార్కు నాణ్యాలు కూడా మనకు కరీంనగర్ కోటిలింగాల ప్రాంతం కానీ, అమరావతి ప్రాంతంలో కానీ, రాయలసీమ వీరాపురం అనే ప్రాంతంలో కూడా జరిగాయి. సార్ వీరాపురం చాలా చారిత్రకమైన ప్లేస్. సార్ 14 శివాలయాలు బయటపడ్డాయి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిందూ మతానికి సంబంధించిన శివాలయాలు కర్నూలు ప్రాంతంలో బయటపడ్డాయి. అది ఏ రాజుల కాలం అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నేను చెప్పినవన్నీ కూడా సువర్ణగిరి, ఆ గవర్నర్ ఎవరు అన్నీ కూడా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.